ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలమున మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా మరొకసారి గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్కు మిమ్మల్ని బలపరుస్తుందని, ఆత్మీయంగా శారీరకంగా కూడా మీరు దేవునిలో బలపడుతున్నారని నమ్ముతున్నాను. ఎందుకంటే దేవుని మాట శక్తి కలిగింది, ఆయన మాట జీవం కలిగింది, ఆయన మాట సత్యమైనది. సత్యమైన దేవుని మాటను మీరు రిసీవ్ చేసుకుంటే సర్వసత్యంలోనికి దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. కాబట్టి ఉదయాన్నే దేవుని మాటతో మీ దినమును ప్రారంభించండి, ప్రార్థించండి, వాక్యం చదవండి, దేవుని చిత్తాన్ని తెలుసుకోండి. అయ్యా, ఈరోజు నన్ను నడిపించండి, నీ చిత్తానుసారంగా నేను నడవడానికి నీ సహాయం నాకు కావాలయ్యా అని దేవుని సహాయం తీసుకొని మీ దినమును ప్రార్థనతో ప్రారంభించండి. ఎన్ని శోధనలు ఎదురైనా, ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎన్ని వ్యతిరేకతలు ఎదురైనా దేవుడు ప్రతి బంధకము నుండి నిన్ను విడిపించి నిన్ను చేపట్టి నడిపిస్తాడు. అంతేకాకుండా సమస్యలు, శోధనలో ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా, మీకు ఏమన్నా శోధనలు, సమస్యలు ఉంటే కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. మన ఆత్మీయ కుటుంబం అందరూ కూడా మీ కొరకు ప్రార్థిస్తున్నారు. మీరు కూడా మీకు అనుకూలమైతే తప్పగా కామెంట్స్ అన్ని చదవండి. వాక్యం చివరిలో మనందరం కలిసి భారం కలిగి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేద్దాం. మన సహోదరుల కొరకు మనం ప్రార్థించినప్పుడు దేవుడు కార్యమును మన దగ్గర నుండి ప్రారంభిస్తాడు. అందువల్ల తప్పక ప్రార్థించండి, చివరి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రభు సన్నిధిలో మొరపెట్టుకుందాం, అనేక అద్భుతాలు పొందుకుందాం. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈ ఉదయాన దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అద్భుతకరమైన వాగ్దానం చదువుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనము. భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అనేక మంది ఈ వాగ్దానాన్ని వింటూ ఉన్నారు. అయితే మీ పేరు నాకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు. ఎవరైనా కామెంట్ ద్వారా మీ యొక్క సమస్యను తెలియచేసినప్పుడు, నేను కామెంట్ చదివినప్పుడు మీ పేరును చదవగలుగుతున్నాను, మీ సమస్యను చదవగలుగుతున్నాను. అయితే మీరు ఎక్కడుంటారో నాకు తెలియదు, మీ పరిస్థితులు ఏంటో నాకు తెలియదు, మీరు ఎలా ఉంటారో నాకు తెలియదు. అయితే ఇక్కడ ఒక అద్భుతకరమైన విషయాన్ని మీకు తెలియజేయబోతున్నాను. మీ పేరు, మీ పరిస్థితులు, మీరు ఎక్కడుంటారో, మీ స్థితిగతులన్నీ కూడా ప్రభువుకు తెలుసు. అందుకే ఈరోజు ఆయన చెప్తున్నారు, పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను, భయపడొద్దు, నీవు నా సొత్తు, యు ఆర్ మైన్. నీవు నాకు సంబంధించిన వాడవు, నాకు సంబంధించిన దానవు. నేను నా స్వరక్తమిచ్చి నేను కొనుక్కున్నాను, కాబట్టి ఇక భయపడొద్దని ప్రభు నీతో మాట్లాడుతున్నారు. దేవుడు నిన్ను కోరుకుంటూ ఉన్నాడు, ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నీవు నా సొత్తు అని చెప్తున్నారంటే ఇది ఎంతో అదృష్టం. ఆయన రక్తంలో కడగబడి ఆయన వారు అనిపించుకుంటే చాలు, మీరైన సొత్తుగా ఉంటారు. మన సొత్తును, మన వస్తువును మనం ఏ విధంగా జాగ్రత్తగా చూసుకుంటాం, ఏ విధంగా శుభ్రం చేస్తామో అదేవిధంగా మీరు ఆయన సొత్తుగా ఉంటే మిమ్మల్ని ఆయన శుభ్రం చేస్తాడు, ఆయన బాగు చేస్తాడు. అయితే దేవుని సొత్తుగా నేనున్నానా, నేనాయన చిత్తులో నడుస్తున్నానా, నేనాయన పరిశుద్ధ రక్తంలో కడగబడ్డానా అని ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటే, దేవుని సొత్తుగా ఉంటే మీకు గొప్ప నిరీక్షణ ఉంటుంది. నేనాయన రక్తంలో కడగబడ్డాను, నాకు ఇక భయం లేదు, నేను దేవుని స్వాస్థ్యంగా ఉన్నాను, ఆయన నా తండ్రిగా ఉన్నాడు, నేను ఆయన కుమారుడుగా ఉన్నాను, ఆయన కుమార్తెగా ఉన్నాను అనే ధైర్యం నీ హృదయంలో ఉంటుంది. మీరు ఆయన సొత్తుగా ఉంటే మీరు ప్రతి విషయంలో కూడా ఆయనకి రిపోర్ట్ చేయండి, తండ్రి నేను నీ సొత్తును, నీవు నా తండ్రివి అని. నిజంగా ఆయన సొత్తుగా ఉన్న వారి జీవితాల్లో అందరి జీవితాల్లో జరిగినట్లుగా జరగదు. అందరినీ బాధించినట్లుగా సాతాను వారిని బాధించలేడు. అందరి జీవితాలను పాడు చేసినట్లుగా సాతాను వారి జీవితాలను పాడు చేయలేడు. చూడండి, తల్లి లేని కోడిపిల్ల అంటే గ్రద్దకు ఎంతో లోకువ. ఎందుకంటే పిల్ల బలహీనురాలు అని. తల్లంటే భయం. తల్లికి చెందిన కోడిపిల్ల అని తెలిస్తే ఆ కోడిపిల్ల దగ్గరకు వెళ్ళలేదది. తల్లి లేని పిల్లల దగ్గరకు ఈజీగా వెళ్ళిపోతుంది, వారిని పాడు చేస్తుంది, వారిని చంపేస్తుంది. అదేవిధంగా దేవుని బిడ్డలంగా ఆయన సొత్తుగా మనముంటే, మనము దేవుని పిల్లలము అని సాతానుకు తెలిస్తే చాలు,
వాడిక పారిపోతాడు. దేవునికి మనకి మధ్య ఉన్న సంబంధం సాతానుకు తెలిస్తే వాడు మన దగ్గర నుండి దౌడ తీస్తాడు, మనల్ని పాడు చేయడానికి వస్తాడు. కానీ మనం దేవుని పిల్లలమని తెలిసి దేవుడు మనకు సమీపంగా ఉన్నాడని, మన చుట్టూ ఆయన కాపుదల ఉందని చూస్తే వాడిక మనల్ని ఏమీ చేయలేడు, మనల్ని ముట్టలేడు. అయితే మనము దేవుని వారమని కొన్ని సూచనలు సాతానుకి కనిపించాలి. దేవుని గుర్తు మనపై ఉండాలి. అంటే క్రీస్తును పోలిన జీవితం మనం జీవిస్తూ ఉంటే, క్రీస్తు క్రియలు, క్రీస్తు చూపులు, క్రీస్తు లాంటి మాటలు, క్రీస్తు లాంటి నడకలు, క్రీస్తు లాంటి పవిత్రత, పరిశుద్ధత మనలో చూచినప్పుడు సాతానుకు తెలిసిపోతుంది, దేవుని బిడ్డలు వీరిని నేనేమీ చేయలేను, వారి దగ్గరకు కూడా వెళ్ళలేనని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. సింహాల బోన్లో వేసినా కూడా దానియేలును ఏమీ చేయలేకపోయాడు దుష్టుడైన సాతాను. మరణము దానియేలు దగ్గరికి రాలేకపోయింది. ఎందుకంటే దేవుని క్రియలు దానియేలులో కనబడుతున్నాయి. దేవుని సొత్తుగా ఉన్నాడు, దేవుని కుమారుడుగా దేవుని పోలికలో ఉన్నాడు. అందుకే దానియేలు కూడా ధైర్యంగా సింహాల బోన్లోకి వెళ్ళిపోయాడు. నేను దేవుని సొత్తుగా ఉన్నాను, నా పరిస్థితి ఆయనే చూసుకుంటారు, నేను ఇక భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను నమ్మిన దేవుడు సర్వశక్తి కలిగిన వాడు, ఆయన ఏది చేసినా ఆయన నాకు మంచే చేస్తాడు, ఆయన మంచి దేవుడు. నేను మరణించినా కూడా పర్వాలేదు, ఆయన చిత్తమే నా జీవితంలో జరుగునుగా. కానీ ధైర్యంగా సింహాల బోన్లోకి వెళ్ళిపోయాడు. సింహాల బోన్లో ఎంతో ధైర్యంగా హాయిగా ఉన్నాడు. అయితే ఆ రిస్క్ అంతా దేవుడు తీసుకున్నాడు. దానియేలును బ్రతికించుకోవడం దేవునికి అవసరమైంది కాబట్టి దానియేలును సింహాల బోన్లో కూడా బ్రతికించాడు. నీవు దేవునికి అవసరమైతే, నీవు ఆయన సొత్తుగా ఉంటే, సింహం లాంటి పరిస్థితులు నీకు ఎదురైనా, అగ్నిగుండంలో నీవు పడవేయబడినా, సమస్యల సముద్రాలే నీ ఎదుట పాయలైపోతాయి. నీవు దేవుని సొత్తుగా ఉంటే నిన్ను తిట్టిన వారు తిట్టినందుకు సిగ్గుపడతారు. నీవు దేవుని సొత్తుగా ఉంటే నిన్ను బాధించిన వారు నిన్ను బాధించినందుకు సిగ్గుపడతారు. నేను హేళన చేసినందుకు తిరిగి వారు హేళన చేయబడతారు. నీవు దేవుని సొత్తుగా ఉంటే నీకు ఎదురవుతున్న ప్రతి సమస్య, ప్రతి శ్రమ, ప్రతి శోధన నిన్ను చూచి భయపడతాయి. ఎందుకంటే నీవు దేవునిలో ఉన్నావు, మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకున్నావు. కాబట్టి ఈరోజు అందరం కూడా, ఇంతవరకు నేను నీకు దూరంగా ఉన్నాను, కానీ ఇప్పటి నుండి నీ సొత్తుగా ఉంటాను, నీ బిడ్డగా ఉంటాను, నీ కుమారుడుగా ఉంటాను, నీ కుమార్తెగా ఉంటాను. నన్ను మీరు అంగీకరించండి అయ్యా, నన్ను మీరు అభిషేకించండి అయ్యా. ఎందుకు పనికిరాని నన్ను, ఏ యోగ్యత లేని నన్ను నీకు దూరంగా జీవిస్తూ ఉన్నప్పటికీ కూడా నన్ను పేరు పెట్టి మీరు పిలిచారయ్యా. ఎందుకయ్యా నేనంటే ఇంత ప్రేమ మీకు? ఏ యోగ్యత ఉందని నన్ను మీరు నీ సొత్తుగా చేసుకున్నారు, నాలో ఏముందని మీ సొత్తుగా నన్ను పిలుచుకున్నారని అందరం కూడా కృతజ్ఞతాపూర్వకంగా ప్రభు సన్నిధిలో మోకరిందామా? నేనెందుకని నీ సొత్తుగా మారితిని, నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయెనే, నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయెనే.
మారితిని నేనెందుకని నీ సొత్తుగా మారితిని. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి మరి ఒక్క దినాన్ని మాకు ఇచ్చారు. ఈ దినము చూడడానికి మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు నీకు వందనాలు. అంతేకాకుండా తండ్రి, దినము మాతో మాట్లాడుతున్నారు. ప్రతిరోజు నీ వాక్కు చేత మమ్మల్ని బలపరుస్తున్నారు. సర్వసత్యంలోనికి మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలయ్యా. ఈరోజు నేను నిన్ను పిలుచుకున్నాను, నీవు నా సొత్తని మాకు వాగ్దానం చేశారు. ఈ లోకంలో ఎవ్వరూ మమ్మల్ని ప్రేమించకపోయినా, అందరూ మమ్మల్ని త్రోసివేసినా, మీరు మాత్రం మమ్మల్ని త్రోసివేయలేదు తండ్రి. నీ సొత్తుగా చేసుకున్నారు, నీ ప్రజగా చేసుకున్నారు, నీ బిడ్డలుగా చేసుకున్నారు. మా ఆపత్కాలంలో సహాయకుడిగా ఉంటున్నారు. మా నిరాశ సమయంలో మాకు తోడుగా ఉంటున్నారు. జీవం లేని స్థితిలో మాకు జీవాన్ని ఇస్తున్నారు. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ మమ్మల్ని నడిపిస్తున్నారు. ఇంతగా ప్రేమించడానికి ఏ కారణం లేదయ్యా. కేవలము నీ ఉచిత కృపను బట్టి నీ బిడ్డలుగా మమ్మల్ని చేసుకొని మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ఈరోజు ఎంతమంది ఈ పరిస్థితుల్లో ఉండి ఈ వాగ్దాన్ని ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి సమస్యలు ఏవైనప్పటికీ, వారి ఇబ్బందులు ఏవైనా, వారి అనారోగ్యాలు ఏవైనా, వారి ఆర్థిక పరిస్థితులు ఏవైనా అద్భుతకరమైన నీ విడుదల దయచేస్తున్నారని నమ్ముతున్నాను తండ్రి. మరి ముఖ్యంగా అనేక మంది బిడ్డలు వారి ప్రార్థన అవసరతలు మాకు తెలియజేస్తున్నారు. అందరం కలిసి వారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి కామెంట్ మీద యేసు రక్తం ప్రోక్షిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కొక్కరిని సృష్టికర్త చేతుల్లో పెడుతున్నాను. సృష్టికర్తకు అసాధ్యమైంది ఏదీ లేదు. సమస్తాన్ని సాధ్యపరచగల శక్తి నీకుందయ్యా. పరిశుద్ధాత్ముడ, వారి పరిస్థితులు ఏవైనా ప్రతి పరిస్థితులను మార్చగలవు, ప్రతి జీవితాన్ని మార్చగలవు. ఈరోజు ప్రతి ఒక్కరి జీవితాలు అద్భుతాలు చేస్తున్నారని నమ్ముతున్నాను. ఆత్మీయంగా పడిపోయిన వారిని లేవనెత్తండి, శారీరకంగా నలిగిపోతున్న వారిని లేవనెత్తండి, మానసికంగా నలిగిపోతున్న వారిని లేవనెత్తండి, ఆర్థిక బంధకాల్లో పడిపోయిన వారిని లేవనెత్తండి, కోర్టు బంధకాల్లో పడిపోయిన వారిని లేవనెత్తండి, కుటుంబ కలతల్లో ఉన్న వారిని లేవనెత్తండి, ఉద్యోగ సమస్యలో ఉన్న వారిని లేవనెత్తండి, వ్యాపారంలో సమస్యలో ఉన్న వారిని లేవనెత్తండి. చేతి వృత్తులను దీవించండి, వ్యవసాయాలను దీవించండి, పాడి పంటలను ఆశీర్వదించండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల జీవితాలు అద్భుతాలు చేయండి. గర్భఫలం కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితాలు అద్భుతం చేయండి. స్వంత గృహాలు లేని బిడ్డల జీవితాలు అద్భుతం చేయండి. గర్భంతోని బిడ్డలందరినీ చేతులు పెడుతున్నాను తండ్రి. 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీ స్థాయి చేయండి. ఇది మనం ప్రారంభిస్తూ ఉండగా ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి, వారు వెళ్ళే ప్రతి స్థలంలో మీరు తోడుగా ఉండి, వారు ప్రారంభించే ప్రతి పనిలో మీరు సహాయకుడుగా ఉండి, వారి ఫ్యూచర్ ప్లాన్స్ అన్నిటిని మీరు సఫలపరిచి ఈరోజు నువ్వు జయకరంగా ముందుకు నడిపిస్తారని నీ బలమైన చేతులు మా ఆత్మీయ కుటుంబం అంతటిని అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, నేనెవ్వరికీ చెందినవాడిని కాదు, నాకెవ్వరూ లేరు అని బాధపడుతున్నారా? నీవు దేవుని సొత్తుగా ఉన్నావు, భయపడొద్దు. నీవు ఆయన కుమారుడుగా కుమార్తెగా ఉన్నావు. ఈ వాగ్దానం నా కొరికే దేవుడు నాతో మాట్లాడాడని విశ్వసించు. ఆమెనని విశ్వాసంతో పలుకు. దేవుడు నెరవేర్చబోతున్నాడు. వాగ్దానాన్ని తప్పకుండా లైక్ చేయండి. మీకు అనుకూలమైతే షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను అత్యధికంగా ఆశీర్వదించి దీవించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిద్దాం. అంతవరకు ప్రభు మీకు మీ కుటుంబాలకు తోడు ఎండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.